సంక్రాంతి బరిలో బాలకృష్ణ పరమవీర చక్ర, ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్, గోపీచంద్ వాంటెడ్, రానా నేను నా రాక్షసి, సునీల్ అప్పల్ రాజు, సిద్ధార్థ అనగనగా ఓ ధీరుడు, సుమంత్ రాజ్ తదితర చిత్రాలు ఉన్నాయి. ఈ బంద్ కారణంగా ఈ సినిమాల షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో జాప్యం జరిగి వీటి విడుదల కూడా వాయిదా పడే అవకాశం ఉంది. అంతేకాదు ప్రస్తుతం సెట్స్ మీద బాలకృష్ణ శ్రీరామరాజ్యం, నాగార్జున రాజన్న, ఎన్టీఆర్ శక్తి, మహేష్ బాబు దూకుడు, రాజశేఖర్ మహంకాళి, శ్రీకాంత్ సేవకుడు, జగపతి బాబు చట్టం, క్షేత్రం సినిమాల షెడ్యూల్స్ కూడా అప్సెట్ కానున్నాయి. ఈ బంద్ కారణంగా నిర్మాతలు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. బంద్ మరో వారం కొనసాగితే 70 నుండి 100 కోట్ల రూపాయల నష్టం వచ్చే అవకాశం ఉందని ఓ ప్రముఖ నిర్మాత చెబుతున్నారు. కమల్ హాసన్ కి నటనంటే ఏంటో నేర్పించి మీకే చూపిస్తా. గతంలో బందనగానే విముఖత చూపిన నిర్మాతలు సైతం ఈసారి సై అనడం విశేషం. పనిలో పనిగా కాస్ట్ కంట్రోల్ పైన తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాలనేది నిర్మాతల అభిప్రాయం. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తో నిర్మాతలు మంతనాలు మొదలుపెట్టారు. ఏదేమైనా సినిమా కార్మికుల, నిర్మాతల సినిమా కష్టాలు తీరేలా కనిపించడం లేదు. ప్రస్తుతం సినిమా రంగమంతా కాలమే పరిష్కారం చూపుతుంది అనే ధోరణికి వచ్చేసిందన్నది వాస్తవం. No!